నేను మీ కార్య వినయప్రకాష్ అండి. కొండా సురేఖ నిన్న అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గకరమైన వ్యాఖ్యలు. ఒక ఆడ మనిషిగా, ఏమమ్మా కొండా సురేఖ ఒక ఆడదానే కదా, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నదాని కదా, గత ఎంతో కాలం బట్టి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా ఉన్నావు కదా. అవన్నీ పక్కన పెడితే ఒక సాటి ఆడపిల్ల మీద మంచో చెడో కుటుంబ వ్యవహారాల్లో కుటుంబానికి సంబంధించిన పర్సనల్ ఇష్యూస్తో సమంత కుటుంబం నుండి విడిపోయింది, డైవర్స్ తీసుకుంది. ఆ అమ్మాయి బతుకుతుంది, అమ్మాయి సినిమాలు అమ్మాయి చేసుకుంటుంది. నాగార్జున నాగ చైతన్య ఆ కుటుంబం వాళ్ళ బ్రతుకుతూ ఉన్నారు. ఓకే, నీకు సంబంధించిన ఇంకా పబ్లిసిటీ రావడం కోసమా లేకపోతే దేనికోసం ఒక ఆడపిల్ల మీద ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మీ వ్యాఖ్యల్ని మీరు అని నేను అనడానికి నాకు సిగ్గుపడవలసి వస్తుందమ్మా. నేను మీ కార్య వినయప్రకాష్ని. నేను అంబేద్కర్ జ్యోతిరావు పూలే నటుడు నిర్మాతను కాబట్టి ఒక సినిమా వాడిగా మీ వ్యాఖ్యల్ని నేను ఖండిస్తున్నాను. తప్పుడు మాట మీరు మాట్లాడారు. కేటీఆర్తో మీకు ఏమైనా వ్యవహారాలు ఉంటే కేటీఆర్తో మీరు చూసుకోండి. నాగార్జునతో ఏమైనా వ్యవహారాలు ఉంటే నాగార్జున కుటుంబంతో చూసుకోండి. కానీ ఎటూ సంబంధం లేకుండా ఉన్న ఒక ఆడపిల్ల సమంతని మీరు ఈ వ్యవహారాల్లోకి తీసుకొచ్చి తప్పుడు మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గం. మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. సినిమా రంగంలో ఎదగడానికి ఏదో తప్పుడు దారులు వెళ్తారని మీరు అంటూ ఉంటారు కదా, అలాగే రాజకీయ రంగంలో కూడా తప్పుడు దారులు వెళ్ళవలసి వస్తుంది కదా అధికారం రావడానికి. మరి మీరు గతంలో మంత్రిగా చేసినప్పుడు కానీ, ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నప్పుడు కానీ మీరు ఎలాంటి తప్పుడు పనులు చేశారు, మీరు ఎలాంటి దారిలో వెళ్ళారని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారమ్మా? కొండా సురేఖ గారు, మీరు మంత్రి అవ్వటానికి కానీ లేదా ఎమ్మెల్యే అవ్వడానికి కానీ రాజకీయాల్లో మీ మనుగడ సాధించుకోవడానికి కానీ మీరు కూడా తప్పుడు దారిలో వెళ్ళారు అని ఎవరైనా ఒక మాట మిమ్మల్ని అంటే, ఒక ఆరోపణ చేస్తే, లేకపోతే నిజమై ఉంటే మీరు ఏమవుతారు? తప్పు కదమ్మా. నేను ఎందుకు ఈవేళ నేను ఈ విషయాన్ని ఖండించవలసి వస్తుందంటే, మీరు తీసిన కొండ మురళి గారి జీవిత చరిత్రలో కొండ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర చేసిన వ్యక్తిని కాబట్టి మీ సినిమాలో నేను నటుడిగా మీరు నిర్మాతగా నిర్మించిన సినిమాలో కొండ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రను చేసిన వాడిగా నేను ఖండిస్తూ ఉన్నాను. అలాగే ఆడపిల్లల తండ్రిగా ఖండిస్తూ ఉన్నాను. చాలా తప్పుడు మాట మీరు మాట్లాడారు. పర్సనల్స్ జోలికి వెళ్ళకండి. మీరు రాజకీయం ఎదగడానికో లేకపోతే కేటీఆర్తో వ్యవహారాలు, మిగతా వ్యవహారాలు మీ వ్యవహారాలు మీరు చూసుకోండి. ఆడపిల్లల మీద తప్పుడు మాటలు మాట్లాడకండి. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ, తెలుగు ఇండస్ట్రీ నుండి ప్రతి ఒక్కరు, చిరంజీవి గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు, ప్రకాష్ రాజ్ దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇది సినిమా వాడిగా మా డిమాండ్.